బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకి గాని రక్త ప్రసారణ లేకపోతే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అలా బ్రెయిన్‌లో ఇంకో రకం స్ట్రోక్ కూడా ఉంటది. అంటే బ్రెయిన్‌లో గాని బ్లీడింగ్ గాని అయితే రక్త ప్రసారణ గాని ఆ బ్లీడింగ్ అయితే దాన్ని కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. మనకి హార్ట్‌కి బ్లాక్ అయినట్టు మెదడుకి సంబంధించిన రక్తనాళాలు గాని బ్లాక్ అయితే అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అలాగే మెదడు గాని ఎక్కువ ప్రెషర్‌లో గాని బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా లేకపోతే రక్తనాళాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ బ్లీడింగ్ అంటారు. కామన్‌గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మనకి ముఖ్యమైన కారణం బీపీ, హై బ్లడ్ ప్రెషర్, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. అలాగే బ్లడ్ షుగర్స్ గానీ కంట్రోల్‌లో లేకపోతే, హై లిపిడ్స్ ప్రాబ్లమ్స్ గాని ఉంటే, అలాగే స్మోకింగు, ఆల్కహాలు, ఒబెసిటీ, ఏజ్ అంటే ఒకసారి 50 ఇయర్స్ తర్వాత నుంచి రిస్క్ పెరుగుతుంటది. అలాగే 60 తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటది. అలాగే బ్రెయిన్ బ్లీడింగ్ అంటే మెదడులో గాని బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అంటే దానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ కారణం దానికి హై బ్లడ్ ప్రెషర్, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ చాలా రోజుల నుంచి మనం కరెక్ట్ చేసుకోకపోతే మెదడులో ఉన్న రక్తనాళాలు పలచబడి దాన్ని ఫైబ్రినాయిడ్ డిజనరేషన్ అంటారు. అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఆ బ్లడ్ ప్రెషర్‌కి తట్టుకోలేక ముందు వీక్ అయ్యి దాని నుంచి నెమ్మదిగా ఆ బ్లీడింగ్ వస్తది. సో, బ్రెయిన్ స్ట్రోక్ అన్నది చాలా వరకు కొన్ని నిమిషాల నుంచి ఒక గంటల్లో వస్తది. చాలామందికి అది మనకి కనిపించినట్టు కాళ్ళలో బలం తగ్గినట్టు, లేకపోతే తిమ్మిర్లొచ్చినట్టు, మూతి వంకరైనట్టు, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నట్టు, మాట వీక్‌నెస్ ఉండట్టు అలా వస్తది. అది బేస్డ్ అపాన్ ది స్ట్రోక్ అంటే అది గాని ఎక్కువ గాని స్ట్రోక్ ఉంటే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతది. దాన్ని స్ట్రోక్ ఇన్ ఎవల్యూషన్ అంటారు. అలాగే గాని అదే గాని మైనర్ స్ట్రోక్ అంటే అది వెంటనే రివర్స్ అయిపోతది. అంటే వాళ్ళకొచ్చిన కష్టం ఏదైతే ఉందో కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో రివర్స్ అయిపోద్ది. దాన్ని మినీ స్ట్రోక్స్ టీఐఏ అంటారు. అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు. అంటే అది వచ్చిన కష్టం ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా రికవర్ అయిపోతది. అలాగే బ్రెయిన్ బ్లీడింగ్ అయితే మాత్రం చాలామందికి అది నిమిషాల్లో వస్తది. అంటే బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటారు. సడెన్‌గా వస్తది. అది మనకొచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలు గాని ఏమీ తెలీదు మనకి. సడెన్‌గా చాలామందికి బ్రెయిన్‌లో ప్రెషర్ పెరుగుతది బ్లీడింగ్ వలన. దానివల్ల తలనొప్పి రావడం, కొంతమందికి వాంతులు రావడం, సడెన్‌గా అన్‌కాన్షియస్ అవ్వడం, ఫిట్స్ రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం, పూర్తిగా స్పృహ పోవడం. అంటే వాళ్ళకి టైం అన్నది చాలా తక్కువ టైం ఇస్తది. సో, వీళ్ళు వెదర్ స్ట్రోక్ అన్నా గాని, బ్రెయిన్ అన్నా గాని వెంటనే పేషెంట్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తే దానికి సరైన వైద్యం జరుగుతుంది.